విశాఖపట్నం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ను సీజ్ చేశారు. స్పోర్ట్స్ క్లబ్ లో బాలుడు చనిపోయిన ఘటనపై డిప్యూటీ కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో తనిఖీలు చేసిన టూరిజం అధికారులు అనంతరం క్లబ్ ను మూసివేశారు. స్విమ్మింగ్ పూల్ లోపాలు, పోర్టుతో అగ్రిమెంట్ పై డిప్యూటీ కలెక్టర్ ఆరా తీశారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ కు వెళ్లిన బాలుడు అందులోని వాటర్ వరల్డ్ లో పడి చనిపోయాడు. అయితే స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. తల్లిదండ్రులు వచ్చే లోపే ఆ బాలుడు చనిపోయాడు. దీంతో బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో మృతి చెందిన బాలుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. అనంతరం విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ను పరిశీలించారు. స్పోర్ట్స్ క్లబ్ బాధ్యతారాహిత్యంపై కఠినమైన చర్యలు తప్పవని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు. యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెబుతున్న ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లో పసి బాలుడు తాలూకా మరణం పట్ల యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి కనీస బాధ్యత కూడా వ్యవహరించకుండా ఈ యాజమాన్యం ఉందని చెప్పి ఆయన కన్నెర చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్పోర్ట్స్ క్లబ్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ కూడా విష్ణుకుమార్ రాజు స్వయంగా రంగంలో దిగి పరిశీలించడం జరిగింది. ఏదైతే బాలుడు మరణించాడో ఆ స్విమ్మింగ్ పూల్లో కూడా ఆయన ఇప్పటివరకు కూడా మొత్తం పరిశీలన చేశారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ మొత్తం ఈ బాలుడు మరణం సంబంధించి కూడా నిర్లక్ష్యం ఎంతవరకు కనిపించింది? మీరు ఏ అంశాన్ని గుర్తించారు ఇందులో, అవకతవకలు కానీ లోపాలను కానీ? అరే ఇది నార్మల్ స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది వేవ్స్ వచ్చే స్విమ్మింగ్ పూల్. ఇది అంటే వేవ్స్, ఆర్టిఫిషియల్ వేవ్స్ క్రియేట్ చేసే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ బోర్డు ప్రకారము 5 గంటలకి, సాయంత్రం 5 గంటలకి క్లోజ్ చేయాలి. కానీ ముగ్గురు పిల్లల్ని 6 గంటలకి లోపలికి ఎలవ్ చేశారు. తల్లిదండ్రులు కూడా వస్తామంటే, అంటే ఇద్దరు తల్లులు వచ్చారు, వస్తామంటే వాళ్ళకి కూడా డబ్బులు కట్టాలి, ఒక్కొక్కరికి 800 రూపాయలు అని చెప్పిన వలన ఇద్దరికి 1600 రూపాయలు కట్టడం అంటే కష్టం అనే ఉద్దేశంతో ముగ్గురు పిల్లలకి 2400 రూపాయలు కట్టి వాళ్ళని లోపలికి పంపించడం జరిగింది. మా పిల్లల్ని జాగ్రత్తగా తీసుకువస్తారు అనే భావనతోటి పాపము వాళ్ళు బయట ఉండిపోవటం జరిగింది. దురదృష్టకరం ఏంటంటే వీళ్ళు అసలు ఎక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ కానీ, ఒక సీసీ కెమెరాస్ కానీ, ఈ చుట్టుపక్కల ఏదైతే వాళ్ళకి ఎవరు సహాయకులు ఉండాలో, డైవర్స్ ఉండాలో అవన్నీ ఏమీ లేదు. ఏమీ లేకుండానే వాళ్ళని కేవలము డబ్బు ఆపేక్షతోటి ఈ చేసిన కార్యక్రమము. ఈ వ్యవహారం మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు భావిస్తున్నారు? 100% ఇది మూసేయాలి. ఫస్ట్ మొత్తం 100% ఇది మూసేసి సేఫ్టీ ఆడిట్ చేసిన తర్వాత అంతా సురక్షితంగా ఉంది అని చెప్పిన తర్వాతే మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాలి తప్ప ఈ విశ్వనాథ్ కన్వెన్షన్ మళ్ళీ ఓపెన్ చేస్తే తప్పనిసరిగా తగిన చర్యలు మేము తీసుకుంటాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. సేఫ్టీ లేని వలన వాళ్ళు ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది చిన్నపిల్లలకి. అట్లాగే జిప్ లైనర్ అని చెప్పి ఇంకోటి పైన పెట్టారు, దానికి సేఫ్టీ ఏంటో తెలియదు. గో కార్టింగ్ అది ఒక బోగస్. ఆ గో కార్టింగ్ అది స్టూపిడిటీ. మీరు ఒకసారి విజువల్స్ చూడండి, పనికి మాలిన కార్ట్స్ అక్కడ పెట్టారు. దాంట్లో కూడా మా మనవరాలు కూడా బాధితురాలు. 45 days షీ ఈజ్ ఆన్ ద బెడ్. 45 రోజులు, May 4th జరిగింది యాక్సిడెంట్. 45 రోజులు బెడ్ మీద ఉన్న పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నేను సరే వీళ్ళని మేనేజ్మెంట్కి చెప్పాను, మీరు అంతా కొంచెం సేఫ్టీ అన్ని పెట్టండి అంటే మేము చేస్తామని చెప్పారు. కానీ ఎటువంటిది చేశారో అయితే నాకు తెలియదు. ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ తాలూకా నిర్లక్ష్యం కానీ బాధ్యతారాహిత్యం ఎంతవరకు ఉందని భావిస్తున్నారు? 100%. ఎంతవరకు ఏంటి, 100% బాధ్యతలు వాళ్లే. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవాలి. ముందు టూరిజం డిపార్ట్మెంట్కి, ఇది టూరిస్టులను అట్రాక్ట్ చేసే వ్యవహారం కాబట్టి టూరిజం మినిస్టర్ గారు కూడా దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. అట్లాగే హోంమంత్రి గారు కూడా దీన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించి ఖచ్చితంగా మూసివేయాలి, అంతవరకు కూడా తాను ఊరుకునేది లేదని విష్ణుకుమార్ రావు చెప్తున్నారు. అంతేకాకుండా దీని మీద హోంమంత్రి అంతా, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రి కూడా దీని మీద స్పందించి కఠినమైన చర్యలు తీసుకునే వరకు కూడా తన పోరాటం కొనసాగుతుందని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 TV, వైజాగ్.